హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనము త్రిజట స్వప్నం అనే పాఠ్యభాగంలో ఒక పద్యాన్ని గురించి తెలుసుకుందాం. కలగంటిన్ వినుడింతులారా మన లంకాద్వీపమీయబ్ది లోపల వ్రాలన్, మన రావణేశ్వరుని శంభుదత్త కోటీరవముల్ కలనంగూల రఘుద్వహుండేలమితో గంధద్వీపం బిక్కి ఉజ్వల కాంతిన్ విలసిల్లు సీత గొనిపోవన్ మిన్నకే నిప్పుడే. దీని యొక్క భావం: కలగంటిన్ వినుడింతులారా, ఓ స్త్రీలారా వినండి, నేను కలగన్నాను అని చెప్పి త్రిజట చెప్తుంది అక్కడ ఉన్నటువంటి స్త్రీలతోటి. మన లంకాద్వీపమి అబ్ధిలో పలవ్రాలెన్, ఆ కలలో లంకాద్వీపము సముద్రంలో మునిగిపోయింది అని చెప్పి త్రిజట చెప్తుంది. మన రావణేశ్వరుడి శంభుదత్త కోటీరముల్ కలనంగూల, మన ప్రభువు తలపై ఉన్న ప్రకాశించేటువంటి రత్న కిరీటాలు నేలపై పడ్డాయి అని చెప్పి చెప్తుంది త్రిజట. రఘుద్వహుండేలమితో గంధద్వీపం బెక్కే, అలానే మదించిన ఏనుగును ఆ రాముడు సకల ప్రకాశవంతుడైన కాంతితోటి సీతాదేవిని తీసుకొని వెళుతూ ఉన్నాడు. ఎలా తీసుకొని వెళ్తున్నాడు అంటే మదించిన ఏనుగును ఎక్కించుకొని మరి తీసుకొని వెళ్తున్నాడు అని చెప్తున్నాడు. విలసిల్లె సీత గొనిపోవన్ మిన్నకే నిప్పుడే అని అప్రయత్నంగా తనకు కలిగినటువంటి ఆ కళను గురించి త్రిజట అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు చెప్తుందన్నమాట. మరలా దీని భావాన్ని ఇంకొకసారి చెప్తాను, వినండి. ఓ స్త్రీలారా వినండి, నేను కలగన్నాను, ఆ కలలో లంకాద్వీపం సముద్రంలో మునిగిపోయింది, మన ప్రభువు తలపై ప్రకాశించే రత్న కిరీటాలు నేలపై పడ్డాయి. అంతేకాకుండా రాముడు ఆనందంతో ఉన్నాడు, మదించిన ఏనుగునెక్కాడు, కాంతితో ప్రకాశిస్తున్నటువంటి సీతాదేవిని తీసుకొని వెళ్తున్నాడు అని అప్రయత్నంగా తనకు కలిగినటువంటి కళను గురించి త్రిజట వివరిస్తున్నటువంటి సందర్భంలోనిది ఈ పద్యం. ధన్యవాదాలు.